హలో గైస్, మన గిరిజనులు ఇష్టంగా తినే ఈ కూర ఏంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మా తమ్ముడు వల్ల ఇద్దరు కలిసి అయితే బొడ్డింగ్ పురుగు వేటకి వెళ్తున్నాం. అలాగే ఒక కత్తి ఒక గుణపం పట్టుకుని మా తమ్ముడు వల్ల ఇద్దరిని తీసుకుని అయితే మేము ఇప్పుడు బొడ్డింగ్ పురుగు వేటకి అయితే వెళ్తున్నాం. ఆ పురుగు ఏ విధంగా తీస్తామని ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి గైస్, మనమైతే కొండ ఎక్కిన వెంటనే ఇదిగో ఇలాంటి ఈత దుబ్బు మొక్కల్ని చూసుకోవాలి. అందులో ఏ మొక్కలో పురుగు ఉంటుంది భయ్యా అని మీరు అనుకోవచ్చు. పురుగు ఉన్న మొక్క అయితే చనిపోయి ఉంటుంది. అందులో ఏ మొక్క దగ్గర ఉందో మనమైతే చూడాలి. చనిపోయిన పురుగు ఉన్న మొక్కనైతే అలా చూసిన తర్వాత మనం తవ్వాలి. తవ్విన తర్వాత అడుగు భాగంలోకి వచ్చాక ఇదిగో ఈ విధంగా ఉంటుంది. చూడండి, మా తమ్ముడు ఒక పురుగునైతే తీస్తున్నాడు, చూశారు కదా. అదిగో మా తమ్ముడు ఒక పురుగు అయితే తీసాడు, చూడండి దగ్గర నుంచి చూడండి. ఇదిగో దీన్నే బొడ్డింగ్ పురుగు అంటారు. మన పూర్వీకులు చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి గైస్, బాగా తినున్న బొడ్డింగ్ పురుగు అయితే లోపలికి వెళ్ళి లోపల ఉన్న గుజ్జు మొత్తం తినేసి అయితే ఏ విధంగా బలిసిందో. ఇప్పుడు దీన్ని మేము తినేస్తాం. చూడండి, మాకైతే ఇన్ని పురుగులే దొరికాయి, చూశారు కదా. తెల్లగా ఉన్నాయి, కదులుతున్నాయి, చూడండి బతికే ఉన్నాయి. ఆ పురుగునైతే మనం ఒక బౌల్లో పెట్టి నీట్గా కడిగేసుకున్నాం. కడిగిన తర్వాత ఇది ఉల్లిపాయలు, టమాటా, ఎల్లుల్లి, ఇంకా పచ్చిమిరపకాయ, ఇంకా అవన్నీ పెట్టి అయితే వేటకు నుంచి తీసుకొచ్చిన బొడ్డింగ్ పురుగునైతే ఇదిగో ఈ విధంగా పొయ్యిలో పెట్టి ఉడికించేస్తున్నాను. చూడండి గైస్, కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూర ఎలా ఉందో తినేసి మీకైతే ఇప్పుడు చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ ఒక ముద్దు తింటున్నాను. ఓకే, కూర అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఈ పురుగు అయితే మన పూర్వీకుల నుంచి తినే అలవాటు ఉంది, అందుకోసం మేము కూడా చాలా ఇష్టంగా తింటాం. నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాను, సబ్స్క్రైబ్ చేయండి.